హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎట్లున్నారు బాగున్నారా? ఇప్పుడు మధ్యాహ్నం 3 అయితే అవుతుంది. ఆవులైతే ఇప్పినానమాట మేపటానికి. మేస్తుంది మా పండు అయితే. నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు కదా, పని పాట ఏమి లేదు, అందుకే వీడియోస్ అలా తీసి పెడుతున్నావు అని చెప్పేసి నిన్న ఒక ఆవిడ అనిందనమాట. పని పాట లేకుంటే ఇన్ని పనులు ఎలా చేసుకుంటామండి? ఆడవాళ్ళు పని లేకుండా ఉంటుందా చెప్పండి? ఏదో ఒక్క పని ఉంటూనే ఉంటుంది. అందులో నేను ఇంట్లో ఒక్కదాన్నే కాబట్టి మార్నింగ్ 5:30కి లేచిన నాకు మళ్ళీ ఈవినింగ్ 6 అయ్యేంతవరకు ఖాళీ ఉండదు. ప్రతి పని నేనే చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి. ఈ పనులన్నీ ఎవడు చేస్తాడు? మార్నింగ్ లేచిన కాంచి ఇల్లు ఊడ్చుకొని, పేల తీసుకొని, పాలు తీసి, దాన్ని ఉడకబెట్టి, దానా పెట్టి, వాటికి గడ్డి తెచ్చి ఇన్ని చేస్తుంటే నువ్వు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటావు కదా, నీకేం పని పాట ఉంది? అందుకే వీడియోస్ తీసి అలా పెడుతున్నావు. పర్లేదులే, ముందు కొలది బాగానే ఉంటుంది, దర్జాగా ఉండొచ్చు అనేసి ఒక ఆవిడ చాలా బిల్డప్ ఇచ్చింది. నాకైతే చాలా కోపం వచ్చింది, కానీ సమాధానం చెప్పలేదు. ముందు కొలది చెప్దాంలే, మళ్ళీ ఇంకొకసారి అని ఉంటే అప్పుడు చెప్దామని చెప్పేసి నవ్వుతూ అయితే సమాధానం ఇచ్చేసాను అనమాట. ఎవరికి పని ఉండదు, అందరికీ పని ఉంటుంది. కాకపోతే కొందరికి అర్థం కాదు, కొందరికి అర్థమవుతుంది అని సైలెంట్గా అయితే ఆగిపోయినాను అనమాట. నిజం చెప్తున్నా, ఎవరైనా ఖాళీగా ఉంటారు, కానీ నేనైతే అస్సలు ఖాళీగా ఉండను. ఎందుకంటే ఇల్లు చేను ఒకే దగ్గర కాబట్టి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇవి నన్ను ప్రశాంతంగా కూర్చొని ఏదో ఒక పని చెప్తూనే ఉంటాయి అన్నమాట. ఇంట్లో ఎలా పడుకున్నాను అనుకో, ఒక 5 నిమిషాలు రెస్ట్ దొరికిందని పిలుస్తూ ఉంటాయి. మళ్ళీ వస్తాను, గడ్డేస్తాను, పేల తీస్తాను, ఇంకా అలా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇంట్లో ఇద్దరు ఉన్నామనుకో, అలాగా కవర్ అయిపోద్ది. ఒకరు కూర్చున్నా ఒకరు పని చేయొచ్చు, ఒకరు పని చేసినా ఒకరు కూర్చోవచ్చు. ఇవి కొంతమంది తెలియదు. ఇంట్లో నలుగురు ముగ్గురు ఉన్న వాళ్ళు కొట్టుకు సత్తారు పని చేసుకోవడానికి. ఇంకా నేనేం చేస్తాను, ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నేనే సంకనాకితే పని అయితే చేసుకోవాలి. ఎవరికి తెలీదు.